జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. Hello, ma'am. Please show your entry pass. పాస్ లేదండి. What are you saying? లోపల నృత్యం చేస్తున్నది మా అమ్మాయే, నా చెల్లెల కూతురు ఆద్య. I cannot understand. Please stay outside. వాళ్ళమ్మ చావు బతుకుల్లో ఉందయ్యా. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. నీకు దండం పెడతానయ్యా, అర్థం చేసుకో. No, ma'am. No. అక్కడ నా చెల్లెలికి బాలేదు, వెళ్ళనివ్వండి. దయచేసి పంపించండి, మా చెల్లెలు చావు బతుకులు. మేడం, ఆడిటోరియం లోపలికి వెళ్ళాలా? అవునండి, తెలుగు మాట్లాడుతున్నారు. ఈయనకి అర్థమయ్యేలా చెప్పరా? ఇక్కడ చెప్పినా వినరండి. పాస్ చూపిస్తేనే పంపిస్తారు లోపలికి. నా పాస్ తీసుకెళ్ళండి. లెట్ వర్ గో ఇన్సైడ్. Yes, sir. Go, ma'am. థ్యాంక్ యూ సార్. నమస్తే. నాకది చాలమ్మా. హాయ్. సత్య, మమ్మ నన్ను చూస్తుంది, చూడండి, నన్ను చూస్తుంది. మమ్మ మమ్మ నన్ను చూస్తుంది. మమ్మ 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 రే మమ్మ 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 రే మమ్మ మమ్మ
కళ్ళపోతున్నాను మాట్లాడకపోతే నా కొండ పగిలిపోతుంది మామ. మామ ప్లీజ్ మాట్లాడు మామ. ఒక్కసారి మామ ప్లీజ్ మామ. బాగున్నానని నవ్వుతూ చెప్తారు ఎవరైనా. రేపో మా పోయిక నేనుండను అని నవ్వుతూ ఎలా చెప్పగలుగుతున్నా? అక్క, ఏడుస్తూ పుడతాం, ఏడిపిస్తూ పోతాము. పెళ్ళైనా సంతోషంగా చేసుకున్నామా అంటే అదే లేదు. నిన్ను కూడా ఏడిపించి ఊరు దాటిపోయాను. అందుకే చిరునవ్వుతో సుమంగళిగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అప్పగింతలు కూడా చేయలేదు. నా ఆయుష్ని ఆ భగవంతుడికి అప్పచెప్పేటప్పుడు నన్ను ముత్తైదువుగా నువ్వే సాగనంపాలక్క. ఇంకేమి అడగను నిన్ను సుమంగళై, నువ్వు వెళ్ళిపోయావమ్మా అనాథనై, ఏంటో అనుకున్నాను గాని రామలక్ష్మి మనమే ఇట్టా నొక్కేసుకున్నామంటే గుర్రాలు అబ్బా అని గుండెలు నొక్కేసుకుంటారు. ఏయ్, ఏంటి ఆ మాటలు? జోక్ చేసామండి. పిన్ని, చీర కొంచెం పలచగా ఉంది కదా. అందం కనపడాలనే కదా ఎట్టాంటి చీరలు కట్టేది. రామలక్ష్మి, ఇదిగో ఈ లిప్స్టిక్ వేసుకో. ఆహా, వద్దు, నాన్న చూస్తే తిడతారు. మరీ ఇంత భయం ఏంటే నీకు? అన్నయ్య చూసినప్పుడు కదా నా మేనకోడల్ని కాలేజ్లో అందరూ చూడాలి. నువ్వే రామలక్ష్మి, డాన్స్ చేద్దాం రండి. నువ్వేటి ఇంకా పొట్లం పట్టుకున్నట్టు సిరినట్టు గట్టి కట్టేసుకున్నావేటి? భయం వేస్తుంది ఛాయా. చీర సారక ముందే గుండె జారేలా ఉంది నీకు.
జనాన్ని చూస్తే కూడా అంత పరిగెట్టే నీకు నా చెయ్యదులు 80 ఏళ్ల ముసలమల్లా ఏటే నువ్వు ఛాయ 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 నల్ల చీరలో తళతళలాడిపోతుందా రామలక్ష్మి? అరుపులేరా బాబు. ఇంకా నేను ఆగలేదురా. ఏం చేస్తావురా? రాస్తా. ఏంటి రాస్తావురా? లవ్ లెటర్ రా ఉంగో. ఏ ఛాయ ఆ, ఏటి లవ్ లెటర్ ఇక్కడే ఇవ్వాలా నీకు కదే రామలక్ష్మి. ఓ, ఇప్పుడు చూడరా. రామలక్ష్మి ఏంటిది? ఆ కొంగగాడు ఉన్నాడుగా తరుణ్ గాడు నీకు లవ్ లెటర్ రాశాడంట. రాస్తే నువ్వు నా చేతికిస్తావేంటి? నీది నేనే తీసుకోలే. నీకు లవ్ లెటర్ రాస్తే నేనేం చూస్తాను? సింపేశావు ఇప్పుడు నాకు లవ్ లెటర్ రాశాడు కదా, నువ్వు చించేయి. మరి చెల్లికి చెల్లి మరి దెబ్బేసింది మావా. అవును మామ. చో ఇలా చేసిందేంటి మామ? తప్పు చేసింది, శిక్ష అనుభవించింది. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఫేర్వెల్ ఫంక్షన్ అంటే సీనియర్ స్టూడెంట్స్ మన కాలేజీకి రావడం ఆఖరి రోజని అర్థం. భవిష్యత్తులో వారు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం మనందరం ఉత్సాహంగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఈ పార్టీ సందర్భంగా కొంతమంది స్టూడెంట్స్కి సరదాగా అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాం. ముందుగా మిస్టర్ రాక్ స్టార్గా తోటా రామ్ని ఎంపిక చేశాం. నెక్స్ట్ అవార్డ్ ఎప్పుడు చిటపట్లాడుతూ హడావుడి చేసే అమ్మాయి, మిస్ పవర్ హౌస్ ఛాయ. మిస్టర్ సూపర్ ఫాస్ట్ నెక్స్ట్ అవార్డ్ జిగ్ జాగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వినయం, విధేయత, పద్ధతి. వీటన్నిటినీ మించిన అమాయకత్వం తన సొంతం. అందుకే తనను మిస్ ఇన్నోసెంట్గా అవార్డ్స్ కమిటీ నిర్ణయించింది. తనెవరో కాదు, అయోధ్యలంక రామలక్ష్మి. సంధ్య నిన్ను కన్న తెల్లమ్మా, కానీ మీ అమ్మని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అమ్మెవరో తెలుసా? జానకి గారే. అమ్మ చనిపోయినందుకు
నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఆవిడ బాధను అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడెవరు లేరమ్మా. జరిగిన దానికి గుండె రాయి చేసుకుని మనం వెళ్తాం, కానీ అక్కడ ఏం జరుగుతుందనే భయంతో ఆవిడ వెళ్ళాలి. ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. బయలుదేరాత్య, మనం ఇండియా వెళ్తున్నాం, పద. ఇక్కడ ఉంటే మా అమ్మతో ఉన్నట్టే ఉంటుంది. మా అమ్మ జ్ఞాపకాలతో నేను ఇక్కడ బ్రతికేస్తాను, ఎక్కడికి రాను. సుమంగళిగా పోయిందన్న మాటే గాని సంజ జీవితంలో సంతోషం ఎక్కడుంది? నా స్వేచ్ఛ అని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని అమెరికా ఎగిరిపోయింది. ఇప్పుడేమైందని అంతకన్నా దూరంగా వెళ్ళిపోయింది. వదిలే అమ్మా. వాళ్ళు అస్థికలు వదిలేసే వస్తున్నారు రఘు. ఇలాంటప్పుడు మంచిగా తలుచుకుందామంటే ఒక్కటైనా ఉందా? తండ్రి చావుకి కారణమైంది. తన చేష్టలతో వ్యక్తిత్వాన్ని చంపుకుంది. ఈరోజు తను బూడిదై వస్తోంది. కారు వచ్చింది. వచ్చిన వాడు వెళ్ళిపోయేంత వరకు ఏమీ మాట్లాడకండమ్మా.
ఇప్పటిదాకా ఊరుకున్నావు కదా రామలక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? 4 రోజులు మా అమ్మ లేకపోతేనే నాకు నరకం అనిపించింది. శివరాం గారు, తను చనిపోయిన రోజు కర్మకాండలు సరిగ్గా జరిపించలేదంటున్నారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించాలంటే వచ్చే లక్ష్మీ వారం పెద్ద కర్మ జరిపించాలి. అన్నయ్య, వచ్చే గురువారం పెద్ద కర్మ జరిపించాలట. అయ్యా, మేము బయలుదేరుతాం. ఆద్య వాళ్ళు ఇక్కడే ఉంటారు. అక్కేంటి లేనిపోని సమస్యలు కోరి తెచ్చుకుంటోంది? ఇప్పుడు అన్నయ్య ఏమంటాడు? నాకు చాలా భయంగా ఉంది. అస్థికలు కలపడం వరకే అన్నా. తను బంధాల్ని కాదనుకుని వెళ్ళిపోయింది. తన గురించి, తన కుటుంబం గురించి అమ్మా, ఆద్య, భోంచేద్దుగాని రామ్మా. వద్దు, తినకుండా ఎలా ఉంటావు? ఇప్పుడు తినకపోతే నేనేమీ చచ్చిపోను. పోయినా మా అమ్మ దగ్గరికేగా. ఆద్య, ఆద్య అక్కకి చాలా కోపం అనుకుంటా కదా.
నొప్పిగా ఉంది. డాడీ, నో డాడీ, I'll get the bag. ఆద్య, ఇది పరాయి వాళ్ళ ఇల్లు కాదు, నీ ఇల్లే అనుకో. మీ అమ్మాయిని పిలవచ్చు. అతిథులకి అభ్యంతరం చెప్పం. తినే విషయంలోనే అది ఎక్కువ ఆశిస్తారేమోనని చెప్పాను బావగారు. మీ పద్ధతులు బాగున్నాయండి. మరి వంటలో నైస్. ఇవి కూడా చాలా రుచిగా ఉన్నాయండి. తినేటప్పుడు మాట్లాడకపోతే మీకు ఇబ్బందిగా ఉంటుందని కలుపుగోలుగా ఉంటున్నావు గాని నిజానికి ఇక్కడ ఏ శబ్దం వినిపించదు. తింటూ వినండి. మనుషులే కాదు, మూగజీవాలు కూడా ఈ ఇంటి నియమ నిబంధనల్ని అనుసరిస్తాయని అర్థం. ఇంకొంచెం వేసుకోండి. చాలమ్మా. మా జానకమ్మ చేతి వంటండి, నిర్మోహమాటంగా తినండి. చివర్లో మేమైతే నాకేస్తాం చూడండి. అబ్బా అయిపోయింది. మొన్న ఆదివారం అందరం అల్లరి చేస్తూ తిరిగాం. ఇప్పుడేమో ఈ అయోధ్య లంకలో నేను ఒంటరిగా ఉన్నాను. డాడీ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మమ్మ ఆయనకి బిజినెస్ ఇంపార్టెంట్ అయిపోయింది. మీ అక్కకేమో నాకిచ్చిన మాట ముఖ్యమైపోయింది. ఎవరికి వాళ్ళ గోల్స్ తో ఉన్నారు. నా ఫీలింగ్స్ ఎవరికి అవసరం లేదు, ఎవరికి వద్దు.
నువ్వే గనుక బ్రతికుంటే నేను ఏంజల్లో ఉండేదాన్ని కదా మమ్మ. ఎందుకు మమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయావు? నన్ను ప్రాణం లేని బొమ్మని చేసి వెళ్ళిపోయావు. అమ్మనెవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మర్చిపోతారా డాడీ? నువ్వు నన్ను వదిలి వెళ్ళేది నా కెరియర్ గురించి కాదు, నీ ఫ్యూచర్ గురించి. ఇక్కడి వాళ్ళు అయిన వాళ్ళని అమ్మ చనిపోయాక చెప్తున్నావా? You're great, Daddy. Great. స్వామి, ఆద్యను ఎక్కడే వదిలేసి వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నారు. ప్రయాణం సాఫీగా జరగాలి. ఏ ఇంట్లో ఏ గొడవలు జరగకుండా చూడాలి. ఎందుకంటే ఆద్య ఇక్కడే ఉంటుందన్న విషయం ఇంకా ఇంట్లో వాళ్ళెవరికీ తెలీదు. నేను బయలుదేరుతున్నానండి. ఆద్యానా? తను ఇంకా పడుకునే ఉంది. రాత్రి చెప్పారా? అప్పటికే నిద్రపోయింది. అంటే తనకి చెప్తే ఊరుకోదు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీకు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు కూడా మీరే ఖర్చు పెట్టారు. అందుకని ఏం చేస్తున్నారు? ఆద్య నా బాధ్యత. తన ఖర్చులకి నేను డబ్బు తీసుకోవాలా? ఆ రోజు ఖర్చు పెట్టింది నా చెల్లెలి కోసం. మీరిలా డబ్బిస్తూ మన బంధాన్ని దూరం చేస్తున్నారు. కాదు కాదు, నా ఉద్దేశం అది కాదు. ఆద్య ఖర్చుల కోసం ఇస్తున్నాను, తీసుకోండి. అస్సలు తీసుకోను. చెప్పాను కదా, ఆద్య నా బాధ్యత. ఆద్యకి మేమందరం ఉన్నాం. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మీకు టైం అవుతుంది. ఆద్యకి మీరు చెప్తే బాగుంటుందేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.